ఏది ఏమైనా దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే మంచి. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అందనంత ఎత్తు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే సంతోషంగా ఉంచడం. దేవుని యొక్క ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండడం. దేవుడు మనకు చేయాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇవ్వవలసింది ఏంటంటే రక్షణ. దేవుడు ప్రతి దేవుడు తన అంతరంగికంగా సర్వ మానవాళిని కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరాలని. దేవుని యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలో ఉండి పరలోక రాజ్యంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని. మరి ఇలా చెయ్యాలి అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? ఎలా పడితే అలా ఉంటే అయిపోద్దా? ఎలా ఉంటే ఎలా పడితే అలా జీవిస్తే సరిపోద్దా? ఎలాగ పడితే అలా ఆలోచన చేస్తే సరిపోయిద్దా? ఎలాగ పడితే అలాగ నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? అది ఒక ఫార్మాట్. ఆ ఫార్మాట్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. చూడండి, ఆయన మార్గములోకి వెళ్ళాలంటే ముందు మనకు కావలసింది నడవడిక. నీ నడత బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ అడుగులు బాగుండాలి, నీ జీవన విధానం అనే నడక మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నడిపించడానికి ముందుకు వస్తాడు. నిన్ను నడిపించి ఆయన ఎక్కడికి తీసుకువెళ్తాడంటే బురదలోకి, లోయలోకి, అగ్నిగుండములోకి, అగాధ జలముల్లోకి, అంధకార చీకటిలోకి కాదు, నిత్యమైన వెలుగులోనికి తీసుకువెళ్తాడు. బాధలు బంధీలు లేని రాజ్యానికి ఎక్కిపోతాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిత్యము నడిపింతును. ఆయన మళ్ళా నిత్యము నడిపిస్తాడు. ఆయనతో పాటు నడవగలిగే సహృదయము మనకు కావాలి. ఆయనతో పాటు నడవగలిగే యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఆయనతో పాటు నడవగలిగే పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఆయన నిత్యము నడిపించువాడు. లీడ్స్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. లీడ్స్ ఫర్ ఎవర్. నిత్యము ఆయన నడిపించును. ఆయన ఎలా నడిపించగలడు? ఎలా నడిపించగలడంటే ఆయన సర్వ మానవాళి పట్ల ఒక ప్రేమతో కూడిన ఆసక్తి, ప్రేమతో కూడిన అత్యాసక్తి కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరిపైన. చిన్నేమి, పెద్దేమి, వృద్ధుడేమి, యవనస్తుడేమి, బాల్య దశేమి, యవ్వన దశేమి, ఏదైనా సరే సర్వ మానవాళి పట్ల ఆయన ప్రేమతో కూడిన ఒక అత్యాసక్తి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి నేను రక్షణ మార్గము ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని నేను పరలోక రాజ్యము చేర్చాలి. కానీ ఆయనతో పాటు నడవగలిగే యోగ్యత మరి మనకు ఉందా? ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో ఆయన అంటున్నాడు, ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరితో నడుస్తున్నావు? నీ నడక ఎవరితో నడుస్తున్నావు? నీవు ఎవరితో నడవాలనుకుంటున్నావు? నీవు ఎవరితో నడిస్తే నేను యోగ్యుణ్ణి అనుకుంటున్నావు? నీ నడక ఎవరితో నడుస్తున్నావు?
చూడండి, ఎవరితో నడిస్తే దేవుని యొక్క ఆ, ఎవరితో నడిస్తే దేవుని యొక్క నడవడిక, ప్రణాళిక మనతో ఉంటుందో ఒకసారి చూద్దాం రండి. లేఖనాలను పరిశీలిద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చూడండి, ఐజయా చాప్టర్ 58 and verse 11. And the Lord shall guide the continually and satisfy the soul in drought and make a fat the bones, and thou shalt be like a spring of water whose waters fail no. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మరి నిత్యము ఆయన నడిపిస్తే మన జీవితంలో ఎందుకండి లోటుపాట్లు? నిత్యము ఆయన మనలను నడిపిస్తూ ఉంటే మనకెందుకు బాధలు? మనం నడవలేక కొంత దూరం నడిచి కూర్చుండిపోతున్నాం మన జీవిత ప్రయాణంలో. బాటసారి నడిచి 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 ఎక్కడి వరకు వెళ్తాడు? కొంత దూరం నడిచి అలసిపోతాడు. మరి మన జీవితం అనే ప్రయాణంలో మనం నడుస్తున్నాం, నడిపిస్తున్నాం, అలసిపోతాం ఒక 40-50 సంవత్సరాలకు. ఈ లోకంలో నువ్వు నడుస్తావు, కానీ నీ ఆధ్యాత్మిక స్థితిలో నీ నడక ఎలా ఉంది? నువ్వెవరితో నడుస్తున్నావు? నువ్వు ఈ లోక సంబంధులతో అయితే కొంతవరకే నడుస్తావు, కొంత దూరమే ప్రయాణించగలవు, నీ గమ్యస్థానానికి చేరుకోలేవు. చేరుకునే లోపే రక్తమాంసములు కలిగిన నీ బంధువులు అనబడిన వారు, నీ స్నేహితులు అనబడి వారు వెనక్కి లాగేస్తారు, నిన్ను చతికిలబడేటట్లు చేస్తారు. కానీ దేవుడిని యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తున్నాడు, నడిపిస్తాడు, నడిపించగలడు, నడిపించాడు. అయినా చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఏమీ దొరకని ఆ పరిస్థితుల్లో, ఏమీ చేయలేని స్థితిలో, కరువు కాటకములున్న పరిస్థితుల్లో ఆయన నీకు తృప్తినిస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా నీకు తృప్తినిచ్చి నడిపించగలిగిన వాడు నీ దేవుడు. అంతేకాకుండా నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓటవలెను ఉంటావు. ఏమండి, తోటకి నీరు పెడతాం, నీరు పెట్టకపోయిన తోట, నీరు పెట్టిన తోటను రెండు మనము బేరీస్ చేసి చూస్తే ఆ డిఫరెన్స్ కనపడుతుంది. నీరు పెట్టిన తోట పచ్చగా ఉంటుంది, ఆకులు పచ్చగా, కాండాలు జీవము కలిగినవిగా, మంచి ఆరోగ్యకరంగా ఉన్న తోటలాగా ఉంటుంది. నీరు పెట్టని తోట ఎండిన ఆకులు, తడవని నేల, నిర్జీవమైన కాండము, గాలికి ఏలాడిపోయిన ఆ కాండాలు, ఇవి మనకు కనపడుతుంటాయి. ఈ జీవము నిర్జీవము కలిగిన ఈ తోటలో ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు మనకు చూపుతున్నాడు. ఆయన నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఎవ్రీ టైం ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒక నీరు కట్టిన బలము కలిగిన వానిలా ఆయన ఉంచుతాడు. అది దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డలారా, నీకొచ్చిన బలహీనత ఏంటి? నీకొచ్చిన ఆ శ్రమ ఏంటి? నీవు దారి తప్పావా? చీకటి అరణ్యంలో చిక్కుకున్నావా? గమ్యస్థానం తెలియక ఆగిపోయావా? ఎటు వెళ్ళాలో తెలియక ఆగమ్య గోచరంగా విసిగిపోతున్నావా?
దారి అర్థం కాక ఎటు వెళ్ళాలో తెలియక మార్గమే తెలియని స్థితిలో ఈ లోకంలో నిరభ్యంతరంగా మిగిలిపోయావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటను విను. ఇదిగో నేడు కలుగుజేయు రక్షణను నువ్వు ఊరకనే నిలిచి ఉండి చూడు. ఆ వాక్య భాగమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నువ్వేం చేయవసరం లేదు అంటాడు కదా. హిజ్కియా మీదకి వచ్చిన ఆ సన్హరేబుతో దేవుడు ఆ హిజ్కియాకి చెప్తాడు కదా, హిజ్కియా నీవు నీ బాణము ఖర్చు అవ్వదు, నీ కత్తి పనుండదు. ఇది దేవుని కార్యం, దేవుడు చూసుకుంటాడు. అంటే 1,85,000 మంది ఏమైపోతారు? చచ్చి పడి ఉంటారు. ఒక్క బాణం కూడా యోధారాజు హిజ్కియాకి, ఒక్క కత్తి కూడా పని లేదు. దేవుడు అలాంటి కార్యాలు, అలాంటి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తాడు. చూడండి, ఆ వాక్యమును బట్టి నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన తప్పకుండా ఏం చేస్తాడంటే నీకు తప్పక ఆ దారిని చూపిస్తాడు, తప్పక మార్గాన్ని నీకు ఇస్తాడు. చూడండి, ఏ రోజు కావాల్సినంత పని ఆ రోజుకి ప్రతి మనిషికి ఉందండి. ఉందా లేదా? ఈరోజు డైలీ కూలీలు ఉన్నారు. ఆయన 9ంటికి వెళ్ళంగానే 9ంటికి వెళ్ళిపోతాడు. ఏ రోజు పని ఆ రోజే. ఏ రోజు లారీ లోడ్లు ఆ రోజు వస్తానే ఉంటాయి. రాని రోజు అంటూ ఉండదు. ఉద్యోగస్తులు ఉంటారు, జాబ్ హోల్డర్సు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళదే, వాళ్ళ టైమింగు వాళ్ళదే. వ్యాపారస్తులు ఉంటారు, రోజు వ్యాపారం. అలాగే స్కూల్ పిల్లలు ఉన్నారు, స్కూల్కి రోజు ఉంటుంది. విద్యార్థులు, అలాగూ ఎవరి పని వాళ్ళకుందండి. అయితే ఎవరి పని వాళ్ళకు ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా ఆ పని అనే మాయలో పడిపోయి, ఆ కుటుంబము పోషణ అనే బాధ్యతలో పడిపోయి, కుటుంబాన్ని పోషించుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను పని చేయాలి, కష్టపడాలి అని ఆ మానవ జీవన శైలిలో పడిపోయి దేవుని యొక్క ఆంతర్యాన్ని, దేవుని యొక్క మంచి సహాయాన్ని, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాన్ని తన యొక్క జీవితంలో చేయించుకోవడం మనిషి మర్చిపోతున్నాడండి. అసలు దేవుని సంగతే మర్చిపోయాడండి. తన కుటుంబం, తన పని, తన ఉద్యోగం, తన వ్యాపారం, ఇంతే. అందుకే దేవుడు కూడా అబ్బో ఎంత చెప్పినా మానవుడు వినట్లేదని, ఇగో ప్రతిరోజు వద్దుగానే 6 రోజులు నీకు ఇచ్చేస్తున్నా, ఒక్కరోజు నాకు ఇచ్చి అన్నాడు ఆయన. ఆ ఒక్కరోజు కూడా ఇవ్వట్లే మనం. 6 రోజులు పని దినాలు పెట్టాడు, 7వ రోజు విశ్రాంతి దినం పెట్టాడు. పని మాని ఆయన మందిరానికి ఏమైనా వెళ్తున్నామండి? వెళ్ళాం. అదే ఏ రోజు కావాల్సింది ఆ రోజు కష్టం, పని, అవసరత ఎవరిది వాళ్ళకు ఉందండి. అయితే మనం ఈ పనిలో పడి, ఈ కుటుంబ జీవన విధానంలో పడిపోయి మనం ఏం చేస్తున్నామంటే వారితో ఎవరైతే మనతో ఉంటారో వారితో, ఎవరితో పడితే వారితో, ఎలాంటి వారితో పడితే అలాంటి వారితో నడకలు నడిచేస్తున్నామండి. నడిచేస్తున్నావా లేదా? దినము మొదలు దినము చివరి వరకు కూడా మనతో ఎవరుంటారో వాడితోనే నడిచేస్తూ ఉంటాం. అది ఆచారాలే కావచ్చు, ఈలోక క్రియలే కావచ్చు, ఈలోక ఆశలు కావచ్చు, ఈలోక అన్యాయకరమైన పనులు కావచ్చు, ఈ లోకంలో జరిగే ఏ ఆరాధనైనా కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, తలంపులు కావచ్చు, ఏదైనా సరే ఎలా పడితే అలా నడిచేస్తున్నామండి.
అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు దేవుని నడిపింపులో నడవాలి, మీరు మంచి నడిపింపులో నడవాలి, అందరికీ ఉపయోగకరమైన నడిపింపులో మీరు నడవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మనము ఈ వాక్య భాగం వింటున్న ప్రియ దేవుని పిల్లరా, మనము నిరంతరము ప్రభు నడుపుదలలో నడిస్తే నీ మార్గం సుగమం అవుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ధన్యజీవులవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అలా కాకుండా మనం నిరంతరము దేవుని నడుపుదలలో నడిస్తే మనకెంతో భాగ్యం. కానీ అలా కాకుండా మన సొంత మార్గాలను ఎంచుకుంటాం. మన యొక్క సొంత మార్గాన్ని ఎన్నుకుని మనమే అధిపతిగా నాయకుడిగా ఉండి మనం ఏం చేస్తామంటే రక్త మాంసములు కలిగిన మనుషులను ఆశ్రయిస్తూ వారిని సంప్రదిస్తూ ప్రభువు నడిపింపును మనము దుర్వినియోగం చేస్తాం. ప్రభువు నడిపింపును మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తూ ఉంటాం. మన తోటివారు మనకన్నా ఆధిక్యత కలిగిన వారైతే నీ ఆలోచనలు తలంపులు వారితో ఏకీభవిస్తూ నువ్వేం చేస్తావంటే వారితో నీ నడక ప్రారంభిస్తావు, వారితో నడుస్తూ ఉంటావు. అయితే ఇక్కడ నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పకుండా ఈ మనుషులకు అప్పచెబితే దేవుణ్ణి తృణీకరించినట్లేగా, దేవుని మరి నామాన్ని అవమానపరిచినట్లేగా, దేవునికి నీ జీవితంలో చోటివ్వనట్లేగా, దేవుని కార్యం నీ కుటుంబంలో జరగడానికి నువ్వు తావివ్వనట్లేగా, దేవుని కార్యం జరగడానికి నువ్వు మార్గము ఇవ్వనట్లేగా. నీ మార్గమంతా నీవే ఉన్నవయ్యే, దేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదయ్యే. దేవుని కార్యం నీ జీవితంలో ఏం జరుగుద్ది? ఇంకా జరుగుద్దండి? దేవుడు నడిపించాలని నువ్వు పక్కదారి గుండా వెళ్తూ అగాధ జలముల్లోకి వెళ్తావని దేవుడు నీ చేయి పట్టి మంచి పూల వనంలోకి తీసుకువెళ్ళాలని నీ వెంట పడుతూ ఉంటే నువ్వు దేవుణ్ణి తృణీకరించి మనుషుల వెంబడి నడుస్తున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. మన సొంత చిత్తాన్ని పక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి తన మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. రోజులో ఒక గంట, రోజులో ప్రతి గంట, సంవత్సరంలో ప్రతి నెల, నీకున్న ఆయుష్లో ప్రతి సంవత్సరం ప్రతి క్షణం ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనం ఆయనకు లోబడితే మన అడుగులు స్థిరపరుస్తాడు. మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనలను సరైన దారిలో నడిపిస్తాడు. అప్పుడు మనం దారి తప్పిపోం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని దోషణలు మన మీదకి వచ్చినా మన మార్గము తప్పిపోదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా నీ మార్గాన్ని దేవునికి అప్పచెప్పు, నీ ఆలోచన దేవునికి చెప్పు, దేవునికి నీ యొక్క ప్రశ్న, నీ యొక్క శ్రమ, నీ యొక్క చింత దేవునికి అప్పచెప్పు. దేవుడు నీ జీవితంలో మార్గాన్ని వేసేటట్లుగా నువ్వు దేవునికి సమర్పణగా సమర్పించుకో, సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకో. అప్పుడు దేవుడు కార్యము, దేవుని యొక్క ఆత్మీయ ఆశ్చర్య కార్యము నీ జీవితంలో జరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన నీ చేయి బట్టి నడిపించేవానిగా ఉంటాడు, నిన్ను నిత్యము నడిపిస్తాడు. లీడ్స్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఆయన నిన్ను నిత్యము నడిపించేవానిగా ఉన్నాడు. చూడండి, ఈ యెషయా గ్రంథంలో 58:10 ఒకసారి చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనే వాగ్దానం అసలు ఎవరికి వర్తించిందో గమనించారా? ఒకసారి చూడండి. అది ఎవరి కొరకు చేయబడిందో, ఎవరి కొరకు ఆ వాగ్దానం రాయబడిందో ఒకసారి చూడండి.
ఆశించిన దానిని ఆకలిగొన్న వానికిచ్చి ఆకలిగొనిన వానికి ఇవ్వాలి. వారి కొరకు ఈ వాగ్దానము వ్రాయబడింది. ఏ వాగ్దానం? యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనేది ఎవరి కొరకు వ్రాయబడిందంటే, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చేవారి కొరకు వ్రాయబడింది. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులరా, మనము ఎన్నో వాక్యాలు వింటున్నాం. దేవుని యొక్క స్వభావం మనకు తెలుస్తూ ఉంది. దేవుని యొక్క ప్రసంగాలు వింటున్నాం, మందిరానికి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఎన్నో ఉపవాస ప్రార్థనలో మనం సాక్ష్యాలు చెప్పుకున్నాం. మరి నీవు దేవుడు చెప్పినట్లుగా ఎవరైనా ఏదైనా ఆశిస్తే, ఎవరైనా కోరితే, నీ మేరకు, నీ పరిధిలో నీకున్నంత సహాయము చేస్తున్నావా? పరులు ఆశించిన దాన్ని నీకున్న దానిలో కొద్దిగా నువ్వు వారికి ఇస్తున్నావా? ఇదిగో, నీకున్న దానిలో వారికి ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇస్తే, ఆకలి అంటే శరీరాహారమే కాదండి, ఏదైనా ఆహారమే. ఆహారం అంటే ఆకలి. ఆహారం లేకపోతే ఏమైంది? ఆకలి. అది ఏదైనా, ధనమో వస్త్రమో. చాలామంది అన్నీ ఉంటాయి, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు. వారికి వెళ్ళి ఏం చెప్పాలి? దేవుడై ఉన్న వాక్యమును వారికి, అది ఆకలే. వారికి శాంతి లేక ఆకలిగా ఉన్నారు. వారికి సమాధానం అనే ఆకలి వారికి కావాలి, శాంతి అనే ఆకలి వారికి కావాలి. కనుక నువ్వేం చేయాలి? వాక్యం అనే ఆహారం వారికి, వాక్యం అనే జీవాహారమును వారికి నువ్వు తినిపించాలి. అది ఆకలిగా ఉన్న వారికి. ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చి, ఆకలిగొన్నవాడు అనేక రకాల ఆకలి, దాన్ని నువ్వు తీర్చాలా. శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల, లోకంలో అనేక శ్రమలున్నాయి. స్వార్థ చింతన అనే శ్రమ, ఉన్నది ఎక్కువైపోయినోడి శ్రమ, అసలు ఏమీ లేనోడి శ్రమ, ఒక కష్టపడే కూలీ శ్రమ, రోజు భర్తతో తన్నులు తింటున్న భార్య శ్రమ, రోజు ఒక పిల్లవాడు అనేకమైన దుష్కార్యాలు చేస్తూ అందరితో తన్నులు తినే శ్రమ, ఒక దొంగ పోలీసులకు పట్టుబడిన శ్రమ, అనేకమైన శ్రమలున్నాయి. చూడండి, ఈ శ్రమ పడిన వారిని తృప్తిపరచిన ఎడల, చూడండి, ఒక మనుష్యుడు నీ వద్ద పనికి వచ్చాడు. అయితే నీ వద్ద పని ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. సాయంత్రం అవ్వగానే అతను ఆ పార అక్కడ పెట్టి, అతను చేతులు కాళ్ళు ముఖము కడుక్కుని టవల్ పెట్టి తుడుచుకునే లోపే నువ్వేం చేయాలంటే అతని కూలి డబ్బులు అతనికి ఇచ్చేయాలండి. అప్పుడు అతని ముఖంలో సంతోషం, అతని ముఖంలో ఆనందం. అతను ఉదయం నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కష్టపడ్డ కష్టమంతా ఈ కూలి డబ్బులు చూసి మర్చిపోతాడు, ఆ శ్రమంతా మర్చిపోతాడు. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి, కష్టము ఆ చెమట ఆరేలోపు తన కూలి డబ్బులు తనకు ఇచ్చేయాలని. అదే శ్రమపడిన వారిని తృప్తిపరచాలి. నీ శ్రమకు తగిన ఫలితమే కాకుండా నీవు కొంచెం అధిక సహాయాన్ని, అధిక ఫలాన్ని వారికి దయచేయాలి. అప్పుడు వారిని యెహోవా నిత్యము నడిపిస్తారు. ఎవరెవరు నడిపిస్తారు ఒకసారి చెప్పండి. ఆశించిన దాన్ని ఆకలిగొనిన వారికి, తర్వాత శ్రమపడిన వారిని తృప్తిపరిచిన వారినే యెహోవా నిత్యము తన చెయ్యి పట్టి నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. అయితే యెహోవా నిత్యము ఆయన నడిపిస్తాడని ఈ వాగ్దానం వారికి చేయబడింది. అయితే మనం ఇతరుల కష్టాల్లో పాలు పొందాలి, ఇతరుల శ్రమల్లో మన సహాయము ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఏదైనా సహాయం కోరినప్పుడు మనం అవసరత లేని దాన్ని మనం ఇస్తూ ఉంటాం. అది కాదు. మీరు గమనించి అతనికి ఏమి అవసరమో అది నీవు చేయాలి, అది
దయ కలిగిన, ఉదారత కలిగిన సహాయం. చూడండి, మనం ఒక అతను వెళ్తూ ఉంటాడు, ఆకలి వేస్తూ ఉంటాడు, ఆకలి వేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వెళ్తూ వెళ్తూ ఒక రూపాయి ఇచ్చి వెళ్ళిపోతుంటాం. రూపాయికి ఏమొచ్చిందండి? అతను అంటాడు, అమ్మ ఆకలి వేస్తుంది అంటే ఒక రూపాయి ఇచ్చి వెళ్తాం. అట్లా కాదు, అతను ఆకలి వేస్తుందంటే ఇడ్లీయో అలా మనము చేసే సహాయం మనము ఎరిగి ఉండాలి. అతని అవసరత మనకు తెలిసి ఉండాలి. చూడండి, అతను ఛార్జీ డబ్బులు లేవు, వాళ్ళ ఊరు వెళ్ళాలి, డబ్బులు పోగొట్టుకున్నాడు, అక్కడ నిలబడి అందరిని అడుగుతున్నాడు. అతనికి 2 ఇడ్లీ కొనిస్తే సరిపోయిద్దా? అతనికి 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు ఇస్తే అతను ఊరు వెళ్ళిపోతాడు. అతను అడిగేది అవసరత అది, కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఇడ్లీయో కొనిస్తాం. అది కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే, మన అవసరం లేని దాన్ని వారికి ఇవ్వడం కాదు, కానీ వారి పట్ల మనం ఉదారంగా ఉండి దయ కలిగి వారికి ఏ అవసరత ఉందో ముందే తెలిసి వారికి చేయాలి. అవసరత ఉన్న మరి ప్రతి సహోదరుల పట్ల మనం మృదువుగా ఉండాలి. మృదువుగా ఉండి అవసరం తెలుసుకుని సహాయం చేస్తే తప్పకుండా నీ దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీకు సహాయం ఉన్నప్పుడు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ నీకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే నిత్యము తన చేయి పట్టి నడిపిస్తాడు. చూడండి, లోబులకు, పేదలకు అణగద్రొక్కిన ఆయన నాయకుడిగా ఉంటాడు అని అనుకోవటం చాలా భ్రమ. లోబులకు, పేదలకు అణగద్రొక్కే వారికి ఆయన నాయకుడిగా ఉంటాడు. కానీ మృదువైన హృదయం కలిగి ఇతరుల ఎడల దయ కలిగిన వారికి ఆయన అధిపతిగా ఉంటాడు, పెద్దగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు, కేడెముగా ఉంటాడు, ఇమ్మానుయేలుగా ఆయన జీవితంలో ఉంటాడు. ఆ ఉండటమే కాదు, వారి యొక్క మృదువుగా సహాయకులుగా ప్రవర్తించే ప్రతి వారిని దేవుడే ముందుండి వారిని నడిపిస్తాడు, మంచి మార్గములో వారిని నడిపిస్తాడు. అదే గ్రంథంలో 11th చూడండి, 58వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవమ్మా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. చూడండి, యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూనే ఉంటాడు, దారి చూపుతాడు. యెహోవా చూడండి, ఎండిపోయిన ప్రాంతంలో కూడా నీ అక్కరలను తీర్చి నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. ఎండిపోయిన ప్రాంతం అంటే మన జీవితమే. చూడండి, ఈనాటి మన జీవితాలు ఎంతమంది జీవితాలు ఎన్ని జీవితాలు జీవము కలిగినగా లేవో తెలుసా అండి? ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క కుటుంబంలో మనం తీర్చలేని అనేకమైన శ్రమలు, మనం తీర్చుకోలేని బాధలు, మనం తీర్చుకోలేని అప్పులు, అనారోగ్య పరిస్థితులు, అనుమానాలు, అవమానాలు, అవహేళనలు, ఇబ్బందులు, ఇరుకులు, చింతలు, సమాధానం లేని పరిస్థితి, అనేకమైన కుటుంబాల్లో ఇవన్నీ ఏంటన్నా ఎండిపోయిన బ్రతుకులు, ఎండిన మోడు వంటి బ్రతుకులు, జీవము కలిగిన బ్రతుకులు కాదవి. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి పరిస్థితులే. చూడండి, ఎండిపోయిన ప్రాంతంలో కూడా ఆయన ఏం చేస్తాడంటే అక్కరలను తీర్చి, అంటే నీ ఎండిన మోడు వంటి నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చి నిన్ను తృప్తిపరచి నీకు బలాన్ని ఇస్తాడు. అంతేకాకుండా నిన్ను నీరు కట్టిన తోటలా ఉంచుతాడు. నీరు లేదు, జీవము లేదు, పచ్చదనం లేదు, బలం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నవ్వే లేదు నీ ముఖంలో. కానీ నీకు ఆత్మ సంతృప్తి అనే నీరు పెట్టి ఆయన నిన్ను తృప్తిగా ఉంచుతాడు, పచ్చని తోటలాగా. అంతేకాకుండా ఈ నీళ్లు ఎప్పుడు స్థిరంగా ఉండేటట్లుగా, నీ కుటుంబంలో ఈ ఆశీర్వాదం ఎప్పుడు స్థిరముగా ఉండేటట్లుగా, ఎటు తప్పిపోకుండా
ఆ వాగ్దానాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క శక్తిని నీ కుటుంబంలో, నీ జీవితంలో స్థిరపరచగలిగిన వాడు, స్థిరపరిచే సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. అన్న ఇటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే నిత్యము నడిపిస్తాడు, నిత్యము నడిపిస్తాడు. యోబు అంటాడు చూడండి, యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 20వ వచనంలో చూడండి, నేను కరువులో ఉన్నా, ఆకలిగా ఉన్నా, కష్టములో ఉన్నా నన్ను చావు నుంచి తప్పించాడు. చూడమ్మా 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. కరువు కాటకాల్లో నిన్ను చావు నుంచి తప్పిస్తాడు, యుద్ధములో కత్తివాత నుంచి ఆయన కాపాడతాడు. అక్కడ ఎలీఫజు యోబుతో చెప్తున్నాడు. ఎలీఫజు యోబుతో ఏంటంటే, అయ్యా దేవునితో నడిచిన నరుడికి ఆయన దీర్ఘాయువును, ఆయుష్ను, సంపదను, ఆరోగ్యమును, యోగ్యతను, శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతానాభివృద్ధిని, వార్ధక్యంలో సైతం యవ్వన బలాన్ని ఇచ్చి దీవిస్తాడని ఎలీఫజు యోబుతో చెప్తున్న మాట. ఇది ఎంత గొప్ప మాట చూడండి. కరువు కాటకాల్లో ఆయన నిన్ను వాటి నుంచి తప్పిస్తాడు, యుద్ధములో కత్తివాత నుంచి నిన్ను కాపాడతాడు. యుద్ధం అంటే నువ్వు చేసే యుద్ధాలే. ఈ వాక్యభాగం వింటున్న దేవుని పిల్లరా, యుద్ధాలు నువ్వు రోజు చేస్తూనే ఉన్నావు. ఆత్మ యుద్ధాలు చేస్తున్నావు, ఆధ్యాత్మిక యుద్ధాలు చేస్తున్నావు, శారీరక యుద్ధాలు చేస్తున్నావు. ఏమండి, దినము లేచిన మొదలు ఏదో ఒక అవమానం అనే యుద్ధం, శారీరక యుద్ధం, ధనమనే యుద్ధం, ఏదో ఒక యుద్ధం నీ మీదకి ప్రకటిస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. మాట ద్వారానో, చూపు ద్వారానో, క్రియల ద్వారానో. మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి మనం యుద్ధం చేయాలి. చేస్తున్నావా లేదా? ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాం. అదిగో ఆ యుద్ధం నుంచి, యుద్ధంలో నీ మీదకు వస్తున్న కత్తి వాత నుండి ఆయన తప్పిస్తాడు. కరువు కాటకాల్లో నుంచి తప్పించి నిన్ను దీవిస్తాడు. ఎలీఫజ్ యోబు గారితో చెప్తున్నాడు చూడండి. ఆయన తప్పించి ఏం చేస్తాడంటే నిన్ను నిత్యం ఆయన నడిపిస్తాడు. చూడండి, కీర్తనలు 33వ కీర్తనలు 19వ చరణం చూడండి. పరిశుద్ధ జీవ గ్రంథములోని ప్రథమ స్కందము. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారిని ప్రేరేపించి, దావీదు గారిని ప్రేరేపించి వ్రాయించిన ప్రథమ స్కంధములోని 33వ కీర్తనలు 19వ చరణం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంటే వారి ప్రాణాన్ని కాపాడి వారిని సజీవులుగా ఉంచుతాడు, వారిని నిత్యము నడిపిస్తాడు. చూడండి, యెహోవా దృష్టి ప్రజలందరి మీద ఉంది. ఉందా లేదా? ఒక చోట ఉంచుంది. యెహోవా కన్నులు ప్రపంచ సృష్టి అంతా ఆయన పరిశీలిస్తుంది. ఎవరి కోసం? నీతిమంతుల కోసం. అంటే ఆయన కన్నులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవి. ఆయన దృష్టి ప్రపంచం సృష్టి అంతా ఉంది. యెహోవా దృష్టి ప్రజలందరి మీద ఉంది. 13-14 చదువమ్మా. అంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంది. 13-14 అదే అధ్యాయం, 33వ అధ్యాయం 13-14 చదవండి. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. అంటే ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన యొక్క ప్రత్యేకమైన, శాంతికరమైన, చక్కటి, సమాధానకరమైన దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఆయన యొక్క ప్రత్యేకమైన దృష్టి ఆ రీతిగా వారి మీద ఉంది.
వారి మీద నిలుస్తుంది. ఆయన అంటున్నాడు భయభక్తులు గల వారి మీద. ఆయన 34వ అధ్యాయం 15వ వచనం చూడండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే వారు చేసే ప్రార్థనా విజ్ఞాపనలు కానీ, వారు చేసే ప్రతి విషయం కానీ, నీతిమంతులు చేసే ప్రతి విషయం దేవునికి తప్పకుండా వినపడుతుంది. ఆయన తప్పకుండా ప్రత్యేకమైన దృష్టితో, ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన దేవుని ప్రేమను అక్కడ కనపరుస్తాడు. చూడండి, ఇక్కడ ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన ప్రత్యేకమైన దృష్టి ఉంది అంటే ఇక్కడ ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకోవచ్చు. ఆయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన ప్రేమ, ఒక ప్రత్యేకమైన భయభక్తులు గల వారి మీద, నీతిమంతుల మీద ఆయన ప్రేమ కనబరుస్తున్నాడు. ఆయన ప్రేమ అచంచలమైనది గనుక ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమ నిలుస్తుందని మనకు చెప్తున్నాడు. ఆయన భయభక్తులు గల వారిని ఆయన నిత్యము నడిపిస్తాడని చెప్తున్నారు. హల్లెలూయా. అంతేకాకుండా దృష్టి, ప్రత్యేకమైన శ్రద్ధతో కూడిన దృష్టి ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన చక్కగా దేవుని ప్రేమను, కాపుదలను వారికి దయచేస్తాడని లేఖనాల ద్వారా మనకు సెలవిస్తున్నాడు. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి, కరువులో నుండి తప్పించుటకు, అంటే దేవుని భయభక్తుల్లో ఉన్న వారిని, దేవునిపై శ్రద్ధ కలిగిన వారిని, దేవునిపై భయభక్తులతో, విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూస్తూ మనం ఆయన చిత్తములో నిలిచి ఉన్నంతకాలం ఆయన ప్రత్యేక ఏర్పాటైతే తప్ప దేవుడు మనల్ని మరణం నుంచి కాపాడుతూనే ఉంటాడని ఈ లేఖనం యొక్క అర్థం. చూడండి, వారి ప్రాణాన్ని మరణము నుండి, కరువులో నుండి తప్పించుట కంటే దేవునిలో భయభక్తులతో, విశ్వాసంతో ఆయన కోసం, ఆయన చిత్తములో ఆయన ఎదురు చూస్తూ ఉన్న మనం ఆయన చిత్తములో నిలిచి ఉన్నంతకాలం ఆయన మనలను కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే నిత్యము నడిపిస్తూనే ఉంటాడు. చూడండి, భయభక్తులు విశ్వాసముతో ఆయన కోసం ఎదురు చూస్తూ, అంటే నిరీక్షణ కలిగిన వారిని మనం ఆయన చిత్తములో నిలిచి ఉన్నంతకాలం, మనం ఆయన చిత్తంలో నిలిచి ఉన్నంతకాలం ఏం జరుగుతుందంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు అయితే తప్ప ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఈ లేఖనం యొక్క అర్థం. వాక్య భాగం వింటున్న దేవుని పిల్లారా, మరి నువ్వు ఎవరి చిత్తంలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ నడక ఎవరితో కలిపి నడుస్తున్నావు? ఎలాంటి వారితో నడుస్తున్నావు? నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ యొక్క ఆత్మీయ స్థితిలో, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఎవరితో కలిసి నీవు నడక సాగిస్తున్నావు? నీ నడక ఎవరితో ఏకీభవించి నడిపిస్తున్నావు? నీ నడక మంచి మార్గం వైపా? నీ నడక చెడు మార్గం వైపు వెళ్తుందా? చెడు మార్గం వైపు వెళుతూ నేను మంచి మార్గం వైపే వెళ్తున్నానని భ్రమలో ఏకీభవించి నడుస్తున్నావా? వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను నిత్యము నడిపించేవాడు, నిన్ను నిత్యము కాపాడేవాడు, క్షామకాలములో, కరువు కాలములో, యుద్ధ సమయములలో, కష్ట నష్టములలో, నీ ప్రాణ బలహీనమైనప్పుడు ప్రతి విషయములో నిన్ను కాపాడి, సంరక్షించి, చెయ్యి పట్టి, నీకు బలమునిచ్చి, లేవనెత్తి నిన్ను నడిపించేవాడు, నిన్ను నిత్యము నడిపించేవాడు నీకున్నాడు. మరి నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఆయన ఎవరంటే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గనపరుద్దాం.
ఆయన నడిపిస్తాడు, నడవగలిగినవాడు, నడిపించగలిగినవాడు, నడిపించాడు, నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యము నడిపించాడు, నిత్యము నడిపించుతాడు. లీడ్స్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. నీవు ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నావు? ఈ బుధవారపు ఆరాధనలో దేవుడు సూటిగా, తల్లి సూటిగా, అన్న సూటిగా, చెల్లి నిన్నే అడుగుతున్న ప్రశ్న, నీవు ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నావు? ఎవరి డైరెక్షన్లో నడవాలనుకుంటున్నావు? ఎవరి డైరెక్షన్లో నీ కుటుంబాన్ని నడిపించాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ జీవిత గమనాన్ని, నీ బిడ్డల భవిష్యత్తును, నీ యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని ఎవరి డైరెక్షన్లో కొనసాగించాలనుకుంటున్నావు? ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఇదిగో ప్రభు అయిన యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ప్రతి అనుకూల పరిస్థితుల్లో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను నడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. మరి నువ్వు ఇప్పటి వరకు ఎవరితో నడిచావు? నీ నడక ఎలా సాగింది? ఇదిగో నీ నడక ఎలా సాగినా, నీ నడక కుంటిగా సాగిందేమో, ఇదిగో నీ నడక అస్తవ్యస్తంగా సాగిందేమో, ఇదిగో నీవు ఇప్పటి వరకు కూడా తిన్ననైన నడక నడవలేదేమో, ఇప్పటి వరకు అడుగులు తడబడుతూ అటు ఇటు నడుస్తూ ఎటో నడుస్తూ ఎటో వెళ్ళిపోయేవేమో, ఇప్పటి వరకు సరైన మార్గంలో నీ నడక లేదేమో. ఇదిగో ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ చెల్లి, నీ నడక సరిచేసుకో. ప్రియ తమ్ముడు, నీ నడక సరిచేసుకో. ఇగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నిత్యము పచ్చని ఒలీవ చెట్టు వలె, పచ్చని నీరు ఉబుకు తోట వద్దకు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు. వస్తావా దేవుని వద్దకు? రా, రక్షణ పొందు, దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకో. దేవుని యొక్క మార్గములో నీ నడక సరవుతుంది. అయ్యో నేను నడవలేనయ్యా, ఇప్పటి వరకు చాలా అసభ్యకరంగా నడిచానయ్యా, ఇక నేను అర్హుణ్ణి కాదయ్యా అని అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీవు సరిగ్గా నడవలేవని, నీకు నడక రాదని, నీవు నడవలేని వాడివని నిన్ను నడిపించడానికే, నీకు నడకనివ్వడానికే, నీ నడకను సరిచేయటానికే ఆయన దివి నుండి భూమికి వచ్చాడు. కనుక ఇదిగో ఇప్పటికైనా నిజమైన నడకేదో, నిజమైన మార్గమేదో, సత్యమైన మార్గమేదో తెలుసుకొని ఆ మార్గంలో నేను నడవాలని ఒక నిర్ణయం తీసుకుని నడుస్తావా? రా, దేవుని వద్దకు రా. ఇదిగో ఇది అనుకూల సమయం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, దేవుని నమ్మి విశ్వసించి రక్షణ మార్గంలో నీ మార్గాన్ని నడిపించుకో. నీ కుటుంబాన్ని ఆశీర్వాదపు ఆ మార్గంలో నడిపించు. దేవుడు ఇటు రీతిగా మనందరినీ కూడా సిద్ధపరిచి, సేకరించి, స్థిరపరిచి అటు రీతిగా మనందరినీ సిద్ధపరచునుగాక. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ప్రార్థన. సకలాశ్రమకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు. అయినా నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎలాంటి నడక నడుస్తున్నావు తండ్రి? నువ్వే మార్గంలో నడుస్తున్నావు అని మమ్మల్ని సూటిగా అడిగారు ప్రభువా. అయినా యోబు అంటున్నాడు, ఆయన తప్పిస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు అని. అయినా తండ్రి క్షామకాలంలో నడిపించే దేవుడు అని, కరువు కాటకాల్లో తప్పించే దేవుడు అని, యుద్ధములలో కత్తివాత పడకుండా
కాపాడే దేవుడు అని. ప్రతి నీ శరీర రుగ్మతలలో, నీ శరీర ఈ లోకంలో జరిగే ప్రతి యుద్ధము నుండి, ప్రతి కార్యము నుండి నిన్ను తప్పించి నేను నిన్ను చక్కని మార్గములో, చక్కనైన త్రోవలో, చక్కని నడకనిచ్చి నేను నడిపిస్తానని తేట తెల్లంగా మా అందరితో మాట్లాడారు ప్రభువా. అందరు బట్టి స్తోత్రాలయ్యా, వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో ఒక తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నా నడక సరిలేదేమో అయ్యా, ఇప్పటి వరకు మరి నేను మంచి నడక నడవలేదేమో, వంకర టింకరగా నడిచానేమో, నీ దృష్టికి అనుకూలమైన నడక నడవలేదేమో అయ్యా, పరిశుద్ధమైన నడక నడవలేదేమో అయ్యా, నన్ను క్షమించండి. ఇదిగో నీ క్షణమే నేను ఒక సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఇగో ఇదే నా హృదయార్పణ తండ్రి. ఇగో నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా ప్రభువా. ఇదిగో మీరు నా జీవితంలోనికి రండి, నా మార్గాన్ని సుగమనం చేయండి, నా నడకను మార్చండి. మీకు ఇష్టమైన నడకగా మీ సత్య మార్గములో నన్ను నడిపించండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీర్మానం తీసుకోండి. దేవుణ్ణి ఆహ్వానించండి. నీ మార్గాన్ని మాకు అయ్యా ప్రభువా, మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభువా అని ఒక తీర్మానం తీసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వసృష్టికర్తమైన దేవా, మీకే వందనాలు. మీ యొక్క పరిశుద్ధమైన, బలమైన, ఘనమైన, జీవము కలిగిన నామమునకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ యొక్క ప్రతి నడకను మార్చి పరలోకపు నడకను నేను నడిపిస్తానని తేట తెల్లంగా మాతో మాట్లాడారు. ఇదిగో మా నడకలను సరిచేయండి ప్రభువా. ఇప్పటి వరకు నడిచిన నడకలను క్షమించండి. ఇక మీదట నడిచే నడకలను మీకు ఇష్టానుసారంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని, ఈ ఉపవాస ఆరాధనలో ఎవరైతే ఏ ఆశ కలిగి ఉన్నారో, ఏ ప్రశ్నలతో వచ్చి ఉన్నారో వారందరికీ మీరు సమాధానాన్ని దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్తూ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చి మీ అందరికీ అనేక పనులతో, ఆటంకములతో రాలేక గృహంలోనే ఉన్న వారి కొరకు, లైవ్లో వీక్షిస్తున్న వారి కొరకు వారందరిని దీవించి ఆశీర్వదించి ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడయ్యుండి నిరంతరము సమాధానంతో నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.